నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, జిల్లాలో రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్లయితే 90% ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ రావడం జరిగింది. వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటికి ఒక రసీదు ఇచ్చి వీలైనంత వరకు అక్కడ విచారణ చేసి పరిష్కరించడం, లేదంటే తర్వాత ఒక 45 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా నిర్దేశం చేయడం జరిగింది. మొదట్లో ఆగస్టు అనుకున్నాం, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు మరలా కూడాను రేపటి నుండి జనవరి 8వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ లోపల ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు, ఆక్రమణ జరిగితే ఆ ఆక్రమణదారుల వల్ల జరిగిన ఇబ్బందులు ఇవన్నింటినీ తీసుకొని భూమి చాలా కష్టపడి సంపాదించిన భూమి, పాత్రల దగ్గర నుంచి వారసత్వంలో వచ్చినటువంటి భూమి, అదేవిధంగా కష్టపడి సంపాదించుకున్న భూమి ఉంది. ఇందులో కూడాను ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా ఒకరికొకరు భూముల్ని ఉన్న వాళ్ళు ఎక్కువగా పొందడం కావచ్చు, ఆక్రమణ చేయడం కావచ్చు, అక్రమంగా ఆన్లైన్ చేసుకోవడం కూడా ఒక కుటుంబంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అదే కాకుండా మనకి బయట నుంచి కొంతమంది దళాలు రావచ్చు, అదేవిధంగా భూ మాఫియా చేసేటువంటి సంఘటన కూడా మనం చూసాం. మన జిల్లాలో తీసుకున్నట్టయితే గతంలో ఈ సంబంధించినటువంటి హత్యలు కూడా జరిగినటువంటి కేసులు పోలీస్ స్టేషన్లో నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ కావచ్చు, మన మిగతా గ్రీవెన్స్ వచ్చే సంఘటనలో ప్రధానంగా ఉన్నటువంటి 22A సమస్య కూడా బాగుంది. ఫ్రీ హోల్డ్ జరిగిన సందర్భంలో కొంతమంది వ్యక్తులు పేర్లు ఒకటి ఆధార్ కార్డు మార్చుకుంటూ అవి ఫ్రీ హోల్డ్ చేసుకునే సందర్భాలు కూడా ఉండేవి. జరిగిపోయినా కూడా కొన్ని అంశాల మీద అయితే ప్రాథమికంగా విచారణ కూడా జరిగాయి. ఈ విచారణ అనేది పూర్తి స్థాయిలో జరిగి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలి, భూ యజమానికి తన భూమి మీద హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధ సంకల్పంగా ఉంది. రెండు మనకి ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారికి మిగిలినటువంటి అధికారులు కూడా ఒకటే తెలియజేస్తాను, విస్తృతమైన ప్రచారం కావాలి. మనం ఏదో మొక్కుబడిగా పెట్టుకోకపోతే ఏదో కార్యక్రమం చేసామనుకోకుండా ఇది కంపల్సరీగా గ్రామాల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేసే విధంగా, అంటే మీరు పాంప్లెట్స్, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్స్ మీడియాతో అడ్రస్ చేయడం ఇదంతా ఒకటైతే సంబంధిత గ్రామాల్లో ముందుగా టాప్ ఎందుకంటే రేపు సంబంధిత సదస్సు అంటే ఈ రోజు కాకుండా 2 రోజుల ముందు నుంచే మన గ్రామంలో రెవెన్యూ సదస్సు పలానా డేట్ ఉంటుంది అనే మెసేజ్ పబ్లిక్ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ చర్చెస్ లో ఉన్నాయి, టెంపుల్స్ లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పంచాయతీస్ లో కూడా మైక్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక చిన్న వాయిస్ రికార్డ్ మెసేజ్ తీసుకొని ఆ గ్రామ విఆర్ బస్సు అది చొరవ తీసుకోవాలి. మన గ్రామంలో పలానా తేదీ పలానా వారం రెవెన్యూ సదస్సు పలానా ప్లేస్ జరుగుతుంది. ఎవరికైనా జాయింట్ కలెక్టర్ గారిని వెల్కమ్ చేస్తుంది. ఎవరికైనా ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా సదస్సులో పాల్గొనాలి. మీరు అర్జీలు కూడా ముందస్తుగా రెడీ చేసుకోవాలండి. వాటికి మీరు రసీదు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా మళ్ళీ వాళ్ళ హక్కును కూడా మనం తెలియజేస్తూ ఒక మెసేజెస్ ని లోకల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా అదేవిధంగా సొంత సిస్టమ్స్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు 7వ తేదీ స్కూల్స్ లో
పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకొని ఏదైతే ఒక ఆలోచనతో పేరెంట్స్ కమిటీ జరుగుతున్నాయో ఆ సదస్సు అయిపోయే సమయంలో ఏదో ఒక సందర్భంలో, ఎందుకంటే అక్కడికి 2-3 గ్రామాల పేరెంట్స్ వస్తారు, ఒక విలేజ్ వాళ్ళు వస్తారు. ఆ విలేజ్ షెడ్యూల్ తో పాటు నియర్ బై విలేజెస్ ఎవరైతే ఆ గ్రామాలకు వస్తారు, స్కూల్కి వస్తారు పేరెంట్స్ కి రేపు ఈ డేట్ అంటే 1 month ఉండొచ్చు. ఆ రోజున ఆ విలేజ్ లో మనకి నెక్స్ట్ మంత్ ఈ డేట్ ఉంటుంది, లాస్ట్ అనౌన్స్ చేయమన్నారు. అంటే ఎక్కువ మంది గేదర్ అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఒక విలేజ్ ఉంటే ఈ విలేజ్ లో సపోజ్ January 1st ఉండొచ్చు. January 1st మన విలేజ్ లో రెవెన్యూ సదస్సు ఉంటుంది. లాస్ట్ ప్రయారిటీ కింద ఆ స్కూల్ పేరెంట్స్ కమిటీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేయండి, లేదా అట్లీస్ట్ స్మాల్ మనం బ్యానర్ అవుతున్నా డిస్ప్లే కూడా చేస్తే బాగుంటుంది నా అడ్వైజ్ అండి. ఇంకా మనం ఇప్పటి నుంచే ఆ విలేజ్ లో డేటు ప్లేస్ మనం డిసైడ్ చేసుకున్నాం. ఎక్స్పర్ట్ డిసైడ్ అయ్యింది కాబట్టి చెప్పాలి, షెడ్యూల్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఎక్స్పోజర్ వచ్చినప్పుడు చెప్తే లాస్ట్ లో ఆ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన అండి. అంతేకాకుండా మనకి చాలా మన భూముల్లో అసైన్ ల్యాండ్స్ ని కొంత చెప్పడం ఇచ్చినటువంటి చాలా చోట్ల 2-3 చేతులు మారి భూములు విలువలు పెరిగిన సందర్భం, పట్టణీకరణ పెరగడం, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అది చేతులు మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున భూమికి ఒరిజినల్గా హక్కులు అందరూ వచ్చేసి మా భూములు ఏకాంతమైనది కాకుండా జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా సున్నితంగా, ఎందుకంటే వీళ్ళు అమ్మారు అంటారు, రేట్ లేదు. కానీ ఇటువంటి ఇష్యూస్ కూడా మనకి ఒక ప్రాంతం కాదు, ఈస్టర్న్ పార్ట్ లో కూడా వెస్టర్న్ పార్ట్ లో కూడా డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. విలువలు పెరిగిన దగ్గర బయటకు వచ్చినాయి. సో ఈ రోజు ఆల్రెడీ మనకు ఆగస్టు లో ఇది రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయి ఉన్నాయి. అప్పుడు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం December 6th నుంచి January 8th వరకు రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాము. మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది రెవెన్యూ సదస్సులు పెట్టడం జరుగుతున్నది. సో దీని ప్రకారం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేస్తూ ఒక్కొక్క విలేజ్ కూడా 2 టీమ్స్, ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై డీటీ, వాళ్ళు ఫీల్డ్ కు వెళ్తారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు అక్కడే విలేజ్ లోనే ఉండి రెవెన్యూ రిలేటెడ్ అన్ని సమస్యల్ని కూడా వారు తీసుకుంటారు. అదే విధంగా మనకు ఆల్రెడీ ఒక 298 విలేజెస్ లో రీసెంట్ గా కంప్లీట్ అయిన విలేజెస్ ఉన్నాయి, నిర్వహించడం జరిగింది. దాంట్లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒక 8,000 రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు డిస్పోజల్ చేయడం జరుగుతుంది. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేసి ఈ రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరుగుతున్నది. సో దానికి అందరు ఆఫీసర్స్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మండలం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ని నిర్వహించడం జరుగుతున్నది. వారందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ అరేంజ్ చేసి ఉన్నాము. అదే విధంగా అక్కడ విలేజ్ కు ఒక షెడ్యూల్ తయారు చేసి అందరికి కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. పేపర్లో కూడా అది మనం ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాము. రెవెన్యూ సర్వీస్ లో షెడ్యూల్ పెట్టి అందరూ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల గురించి ఎక్కువ పబ్లిసిటీ అనేది చేయడం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్క విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా SC/ST హ్యాబిటేషన్స్ కు స్వయంగా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారో దే హ్యావ్ టు గో. అక్కడ ఉన్న అందరికీ కూడా పబ్లిసిటీ ఇచ్చి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి వారికి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి వారి నుంచి అప్లికేషన్ తీసుకుంటాము. అప్లికేషన్ ఏదైతే తీసుకున్నామో దానికి అందరికీ కూడా ఫిజికల్ గా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజే ఆన్లైన్ లో కూడా అవి అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మనకి ఏదైతే PGRS ఆ విలేజ్ రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చి ఉంటే ఒకవేళ రీఓపెన్ అయిన కేసెస్ ఉంటే ఆ లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి దాని రిలేటెడ్ కూడా ఫీల్డ్ లోనే ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా విలేజ్ సంబంధించిన అన్ని
రెవెన్యూ రికార్డ్స్, అది విలేజ్ 1B రిజిస్టర్ కానీ విలేజ్ మ్యాప్స్, అవి అన్నింటినీ కూడా ఒక ప్రింట్అవుట్ తెచ్చి అక్కడ విలేజ్ లోనే పీపుల్ చూసుకోవడానికి, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో దట్ ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు, గ్రీవెన్సెస్ కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా మనం ఎక్కువ మన ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కొద్దిగా ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్న ఇష్యూస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రత్యేకంగా ఒక లిస్టు తయారు చేసుకుంటూ ఆ స్టేటస్ ఫీల్డ్ లో ఏముంది, ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా ఏంటి అన్నది దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి మనకు అందరికీ కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ రెవెన్యూ సదస్సు అనేది ఎప్పుడు పెడతామా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అటువంటిది ఈరోజు రేపటి నుంచి రెవెన్యూ సదస్సులకు మనం అందరం కూడా శ్రీకారం చుట్టాం. కానీ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మండలానికి కూడా అలాంటి చేయడం జరిగింది. అయితే మా అభిప్రాయం ఏంటంటే ఈ స్పెషల్ ఆఫీసర్ కూడా కొన్ని అధికారాలు మీరు ఇస్తే అక్కడే అన్ని స్పాట్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోగలిగే అధికారం అనేది ప్రత్యేక మేజర్ సమస్యలు కావాలి, చిన్న చిన్న సమస్యలకు అది స్పాట్లో డెసిషన్ తీసుకుని ఇవ్వగలిగితే అదొకటి సమస్య బాగా మనకు పెంచి ఉంటుంది. రెండోది రెవెన్యూ సదస్సు మీద కూడా ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. రెండోది ఆన్లైన్ సమస్య. గతంలో ఆన్లైన్ చేశారు, ఆన్లైన్ అయితే 5 నిమిషాల్లో తొలగించే వాళ్ళు 5 నిమిషాల్లో ఆన్లైన్ కట్టగలిగారు. కానీ ఈరోజు ఏ ఊరికి పోయినా ఆన్లైన్ సమస్యలు వస్తాయి మేజర్. ఎందుకంటే మా ఆఫర్ చేశారు, మాది ఇబ్బంది చేశారు అని చెప్పేటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. ఈ ఆన్లైన్ సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు వరకు అయినా కానీ మనం ఒక ఇప్పుడు జేసీ గారి పరిధికి రావాలా, జేసీ గారు ఒకే చెప్తే ఇవ్వాలా అనేటువంటి రూల్ ఇప్పుడు తీసుకొచ్చారు. దీన్ని ఈ రెవెన్యూ సదస్సులో ఈ పీరియడ్ వరకు అన్నా కానీ స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ ఆర్డీఓ స్పెషల్ కలెక్టర్ సార్ ఈ రియల్ ఎస్టేటర్స్ ఏం చేశారంటే ఈ ల్యాండ్స్ లలో ఈ ఇరిగేషన్ ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా ఎంక్రోచ్ చేసేసి దానికి మొత్తం డంప్ వేశారు. తద్వారా ఏమైందంటే కొద్దిపాటి వర్షం పడినప్పుడు కూడా ఆ వాటర్ మనకు రీఛార్జ్ అయ్యే పరిస్థితి లేకుండా వెంటనే వేరే చోటకి వెళ్ళిపోయి వాటర్ చెరువులకు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కువ శాతం వర్షం పడేటప్పటికి ఇవన్నీ కూడా బ్రేకప్ చేసుకొని మొత్తం వాటర్ కూడా ఈరోజు చెరువులోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఎంత విడ్త్ ఉందని మా రికార్డు లేదు, ఓన్లీ ఒక లైన్ ఉందని చెప్పేసి సో చెరువుకి మరి అది ఎట్లా మనం కెనాల్ వేయాలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా జరుగుతుంది. కాబట్టి ఆ సర్వేలో భాగంగా ఆ ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా చేయకపోతే భవిష్యత్తులో నీటి కష్టంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఆ ఇరిగేషన్ ఛానల్స్, ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా మార్క్ చేసి వాటికి లైనింగ్ మార్కింగ్ చేసేస్తే చాలా వరకు మనకు వాటర్ రీఛార్జ్ ఉపయోగపడుతుందని చెప్తాం. చూసినట్లయితే చాలా అన్యాయం అయిపోయింది. చాలా మంది దాన్ని ఆక్రమించుకోవడాలు, కొంతమంది అయితే చిన్న చిన్న గుడిసెలాగా వేసుకోవడం, మేము వెళ్ళి అది అడుగుతుంటాం, మేము ఎప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అలా చెప్పడం. అవి ఇంచుమించుగా నా నోటీస్కి వచ్చింది ఒక 5 లేఅవుట్స్ లో ఉండే పాత లేఅవుట్స్ లో ఉండే స్థలాలు ఓపెన్ స్పేస్ అంటే పార్కింగ్ ఆ పార్కింగ్ అనేది లేకుండా కమ్యూనల్ పర్పస్ కి అది వాళ్ళు మీరు ఆక్రమించుకోవడం, చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం అట్లా జరుగుతుందండి. అదే ఇప్పుడు పట్టాలు మన గవర్నమెంట్ కొంతమంది పట్టాలు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కట్టుకోకుండా కొంతమందికి అమ్ముకోవడం లేదా కలర్ ఉండేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే తిన్నప్పుడు ఆ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏదో ఎంఆర్ఓ దగ్గర నుంచి పట్టా సంతకమో లేకపోతే నిజంగా తెచ్చుకుంటారో తెలియదు కానీ అలా ఆక్రమించుకుంటారు. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు శాసనసభ్యులకి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు స్వాగతిస్తూ, ప్రభుత్వం మారినటువంటి ప్రతి సందర్భంగా విధానాలు మారిపోతూ ఉంటాయి. ప్రతిసారి పేదవాడి యొక్క భూమి కోసం, హక్కు కోసం పోరాటం చేయాల్సి వస్తూ ఉంటే దీనికి ఎక్కడో ఒక దగ్గరైతే పూర్తి స్టాప్ పెట్టాలి. పెద్దలు చెప్పినట్టుగా అసైన్డ్ భూములకు సంబంధించి అతిపెద్ద సమస్య రిజిస్ట్రేషన్ హక్కు లేక అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి 20 సంవత్సరాలు పైబడినటువంటి హక్కు కలిగిన భూమిని రిజిస్ట్రేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తుండే ఈ ప్రభుత్వం.
రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని కూడా ఏదో దొంగ పేరుతో అయినో లేకపోతే ఏదో కారణంతో రాజకీయ ఒత్తిడితో ఒకవేళ వారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు అందరికీ నమస్కారం అండి. రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి మొదలవుతున్నాయి. జనవరి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిందండి. దీనిలో శాసనసభ్యులు కొన్ని విషయాలను ప్రస్తావించారు. వాస్తవంగా ఆగస్టులో జరగాల్సింది తప్పు చేసిన అధికారులు ఉన్నారు కాబట్టి మార్చమని, అదేవిధంగా మనకి ఏమైనా తర్వాత ఫ్లడ్స్ రావడం రెండు కారణాల వల్ల వాయిదాలు పడింది. భూమి తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమిని అన్యాక్రాంతమని వాటిని కాపాడుకోవాల్సిన హక్కు ఉంది. భూ యజమానుల్ని ఈరోజు భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే సొంతదారులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఏంటంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని కూడా ఆక్రమణ చేసుకున్నారు. వాటినైనా ఈ సందర్భంలో విముక్తి కలిగిస్తారన్నారు. తప్పనిసరిగా వాటన్నింటినీ కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. చాలా ట్రాన్స్పరెన్సీగా పోర్టల్ క్రియేట్ చేస్తున్నాం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. లబ్ధిదారులు కూడా నేరుగా చూసుకునే అవకాశం కలిగిస్తున్నాం. అర్జీ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళ ఫోన్లో కూడాను వాళ్ళకి హక్కు కల్పించి ఒకవేళ ఆ గ్రామంలో మిస్ అయినా కానీ తహసీల్దార్ గారి కలెక్టర్ గారు నేరుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు ఇస్తున్నాం. వీలైనంత వరకు భూములకు శాసనగా భూ యజమానులకు హక్కు కల్పించాలనే ఉద్దేశం మేము పోతున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మనం 22A ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో ఈరోజు 186 ఎకరాలు చేస్తే అందులో 18,000 ఎకరాలకి చట్ట విరుద్ధంగా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇది ఇంకా వస్తూ ఉన్నాయి. రేపు రెవెన్యూ సదస్సుల్లో కూడా ఇటువంటి గుర్తించి అనర్హత కలిగిన వాటిని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఏ పార్టీ వారైనా వాళ్ళు శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక విశ్వాసం, భూమి అనేది భూమి సంపాదించే ఒక ఆశయం, ప్రతి ఒక్కళ్ళు సొంత స్థలం కావాలి, పొలం కావాలని కోరిక. అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. పటిష్టమైనటువంటి భూ దురాక్రమణ చట్టాన్ని కూడా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎవరి భూమికి హక్కు చేస్తున్నారు. దాని దిశగా ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీడియా కూడా ఏ రోజు ఎక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి లబ్ధిదారులు వచ్చే విధంగా చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి కూడా సెలవు ఇవ్వమంటున్నారు. అన్ని అంశాలుగా ముందుగా, ఎందుకంటే లబ్ధిదారులకి తెలిసి వాళ్ళు గ్రామంలో ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో మేము విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. అంతేగాని చాటుమాటుగా చేసుకున్నటువంటి ఆలోచన మాకు లేదు. ఈరోజు రెవెన్యూ సదస్సు గురించి మేము మాట్లాడుతున్నాను. ఏ తప్పు చేసినా, ఎవరైనా తప్పుడు పనులు చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అన్నది డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరగబోతుంది. సో దాంట్లో మన ప్రకాశం డిస్టిక్లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక విలేజ్ 2 టీమ్స్ వేసి ఉన్నాము. ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై DT. వారు విలేజ్కి వెళ్తారు, మార్నింగ్ 9 o'clock వెళ్తారు. అక్కడికి వెళ్ళి ముందుగా SC/ST హ్యాబిటేషన్స్ని అక్కడ విజిట్ చేస్తారు. తరువాత అక్కడ ఆ విలేజ్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉంటారు. అక్కడ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ అయినప్పటికీ అక్కడ వచ్చి అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడే ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా దీనికి ఒక పూర్తి అన్ని మండల్స్ సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా పేపర్ ద్వారా కూడా పీపుల్కు తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా దీనికి ప్రిపరేటరీ వర్క్లో భాగంగా అందరూ MROs, మండల్ సర్వేయర్స్, VROs, విలేజ్ సర్వేయర్స్ అందరికీ కూడా, అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా నియమించి వారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా రైతు సంఘాల ప్రతినిధి, NGOs, ఫార్మర్స్తో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది.
వారు కూడా ఈ రెవెన్యూ సదస్సులు రిలేటెడ్ వారు ఒక సలహాలు సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సుల్ని మన డిస్ట్రిక్ట్లో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటేటివ్ డిస్పోజల్ మనము వచ్చిన ప్రతి ఒక్క గ్రివెన్సెస్ని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయడానికి పూర్తి స్థాయిలో 100% అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు బైపాస్ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ పంచమ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి గణపతి పూజ, పుణ్యోహవచనం, రక్షాబంధనం, పంచగవ్య, ప్రధాన కలశ స్థాపన, అగ్ని స్థాపనం, అఖండ గణపతి హోమం, అష్టోత్తర కలశ పూజ, ఆవాహనం, నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ఉదయం లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమము, రుద్రహోమము, ఆవాహిత దేవత హోమములు, మూల విరాట్ మూర్తికి అష్టోత్తర శతకలశ అభిషేకం, నీరాజనం, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, అవబృధం, మహదాశీర్వాదం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉభయదాతలుగా వజ్రాల మహేశ్వరరెడ్డి, లక్ష్మీదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणकतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा सजे पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा श्री महालक्ष्मी नमः स्वाहा अष्टपूर्वा प्रथमध्यां हस्तिनाद प्रबोधिनी श्रियं प्रसीदं प्रसीद श्रीं ह्रीं श्री महालक्ष्मी नमः स्वाहा सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तत्पजन्तीं स्वाहा 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 श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये पर्वत सर्वजनं मे विषमाणक स्वाहा स्वाहा
శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానక స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానక స్వాహా స్వాహా ఓం శ్రీం మానక స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానక స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానక స్వాహా సజే వరవరద సర్వజనం మే వశమానక స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానక స్వాహా
सुमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यफलसिद्धिरस्तु अप्रयुज्य अनुदेवमग्गुस्थाः अनुदेवमग्गुस्थाः सरस्वतीमग्गुस्थाः देवदेवं प्रासामि दक्षिण अग्नये नमः आहव नीयाय महादेव्यै नमो ब्रह्मा स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय यज्ञेशाय माधव अनंत केशव कृष्णः विष्णुः ऋषिकेश वासुदेव
ब्रह्मदेव पुनीमहे पवित्रेण सवेन च ब्रह्म पुनीमहे पावमानी वैश्वदेवे पुनते अत्यंत आनुकूल्यता फल सिद्धिरस्तु। పంచమ వార్షిక కుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభం చేసి సత్యస్థానంగా స్వామివారికి కార్యక్రమాలను కూడా మనం నిర్వహించాము. ఇప్పటివరకు కూడా స్వామివారికి లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాదులు, అట్లాగే స్వామివారి శిఖరమూర్తికి గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి కుంభాభిషేక కార్యక్రమాలను కూడా మనం నిర్వహించాము. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారికి అభిషేకించినటువంటి మంత్రజలం అందరికీ కూడా ప్రోక్షణ చేశాము. కాబట్టి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత మన సనాతన ధర్మము అట్లాగే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చక్కగా భక్తులందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. అట్లాగే ఈరోజు సాయంకాలం 5 గంటలకి స్వామివారికి పుష్పాభిషేకము, 6:30 గంటలకి స్వామివారికి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి సాయంకాలం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆయన స్వగ్రామమైన తూర్పు నాయుడుపాలెంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.
ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకి తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.
ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్లో గురువారం రాత్రి 8 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. వర్షం వలన కర్నూలు రోడ్లో జాయిల్కా సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, సిగ్నల్స్ వద్ద రోడ్లన్నీ జలమయమైనాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రోడ్లు దాటేందుకు ఇక్కట్ల పడ్డారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.